ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకొక అమేజింగ్ డ్యూయల్ ఫోటో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో చూడొచ్చు స్టైలిష్గా అయితే వచ్చింది. సో ఇలాంటి ఫోటో ఎడిటింగ్ మీరు కూడా చేసుకోవాలంటే జస్ట్ ఫుల్గా వీడియో చూడండి. అండ్ ఈ పిఎన్జీ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో నచ్చితే అయితే ఒక లైక్ అయితే కంపల్సరీగా చేయండి. చూడండి స్టైలిష్గా వచ్చింది కదా, సో మీరు కూడా సేమ్ ఇలానే ఎడిట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే పిక్సార్ట్ యాప్ అయితే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పిక్సార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈరోజు బ్యాక్గ్రౌండ్ అయితే ఇది. ఫస్ట్ అయితే ఇక్కడ యాడ్ ఫోటోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్ గ్లోయింగ్ పేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇదే ఇన్స్టాగ్రామ్ గ్లోయింగ్ పేజ్. ఇదైతే ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే వెళ్ళి ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఊరికి అలా పక్కన పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫోటోకి వెళ్ళి మీ మోడల్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అయితే అరేంజ్ చేసేసాను. ఇక్కడ కట్అవుట్ టూల్ ఉంది కదా, దీన్ని యూస్ చేసుకొని మీరు అయితే అరేంజ్ చేసేసేయండి బ్యాక్గ్రౌండ్, ఓకేనా. లేకపోతే ఫోటో టూల్ యాప్ని అయితే యూస్ చేసి అయితే అరేంజ్ చేసేయండి. తర్వాత మీ మోడల్ని అయితే ఇలా అయితే అరేంజ్ చేయాలి. నీట్గా అరేంజ్ చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇక్కడ రైట్ సైడ్లో ఇలా వచ్చేటట్టు అరేంజ్ చేసుకోండి పర్ఫెక్ట్గా. తర్వాత ఈ మోడల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ అరేజర్ ఆప్షన్ ఉంది లెఫ్ట్ సైడ్లో, దాని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అరేజ్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకొని సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి, ఒపేసిటీని కొంచెం డిక్రీజ్ చేయండి, హార్డ్నెస్ కొంచెం డిక్రీజ్ చేయండి. ఇక్కడ లోయర్ పోర్షన్ మొత్తం లైట్గా అలా అలా అరేజ్ అయిపోవాలి, ఓకేనా. సో పర్ఫెక్ట్గా అరేంజ్ చేసేసాను. అరేంజ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి టిక్ అయితే కొట్టేసేయండి పర్ఫెక్ట్. తర్వాత వచ్చేసి యాడ్ ఫోటోకి వెళ్ళి స్టాండింగ్ పోజ్ మోడల్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను కూడా ఇది కూడా బ్యాక్గ్రౌండ్ అయితే అరేంజ్ చేసేసాను, ఓకేనా. మీరు కూడా అరేంజ్ చేసేయండి పర్ఫెక్ట్గా. ఇటు సైడ్ రైట్ సైడ్ పోర్షన్లో అయితే అరేంజ్ చేయాలి. ఇక్కడ అరేంజ్ చేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడ షాడో ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పొజిషన్ మీద ట్యాప్ చేసి రెండింటిని 100 అయితే పెట్టేసుకోండి. తర్వాత అడ్జస్ట్ మీద ట్యాప్ చేసి దీన్ని ఫుల్గా ఇంక్రీజ్ చేసి దీన్ని అయితే ఒక 30-25 ఆ మధ్యలో పెట్టేసేయండి పర్ఫెక్ట్గా. ఇది కొంచెం ఇలా పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత వచ్చేసి యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసి 2 పేజ్, ఒకటి షాడో పేజ్ ఇంటి ఎక్స్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ 2 పేజ్ అనమాట. ఫస్ట్ అయితే దీన్ని అక్కడ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఫస్ట్ షాడో పేజ్ని అయితే తీసుకొచ్చి మోడల్ పర్ఫెక్ట్గా కింద అయితే అరేంజ్ చేయండి. ఇక్కడ లెగ్స్ కింద అరేంజ్ ఇలా చేసేసి ఇక్కడ లేయర్స్ మీద ట్యాప్ చేసి లెఫ్ట్ సైడ్లో మూవ్ డౌన్ అయితే కొట్టేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం ఒపేసిటీని డిక్రీజ్ చేయండి. తర్వాత ఈ ఎక్స్ని వచ్చేసి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇలా అరేంజ్ చేయండి జస్ట్ ఊరికే. తర్వాత డూప్లికేట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ లెఫ్ట్లో ఇక్కడ ఒకటి పైన అరేంజ్ చేసేయండి పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత టిక్ కొట్టండి. ఇక్కడ నుంచి మెయిన్ పార్ట్ ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా చేయండి. డ్రాకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ షేప్స్ మీద ట్యాప్ చేయండి, ఇక్కడ స్క్వేర్ మీద ట్యాప్ చేయండి, ఇక్కడ ఫిల్ మీద సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టి కలర్స్కి వెళ్ళండి. ఎల్లో కలర్ టిక్ కొట్టేసి ఇక్కడ పర్ఫెక్ట్ స్మాల్ రెక్టాంగిల్ అయితే ఒకటి డ్రా చేసుకొని, ఇంకొంచెం పైకి వెళ్తే బాగుంటుంది. సో చిన్నది ఇక్కడ పర్ఫెక్ట్గా ఇలా అరేంజ్ చేసుకొని టిక్ కొట్టేసేయండి. తర్వాత టెక్స్ట్కి వెళ్ళి మీ నేమ్ని అయితే టైప్ చేయండి. ఈ మోడల్ వచ్చి గణేష్, తర్వాత టిక్ కొట్టండి. ఇక్కడ అపేర్ ఉంది కదా పైన, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మై ఫాంట్స్ ఉంది కదా కింద సెలెక్ట్ చేసి యూనిఫామ్ బోల్డ్ అనే ఫాంట్ సెలెక్ట్ చేయండి. దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. తర్వాత వచ్చేసి ఇక్కడ షాడో ఆప్షన్ మీద ట్యాప్ చేసి పొజిషన్ మీద ట్యాప్ చేసి దీన్ని కూడా సేమ్ 100 పెట్టేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ అరేంజ్ చేసేసేయండి, ఓకేనా. ఇక్కడ నేను ఎలా అరేంజ్ చేస్తున్నానో అలా అయితే అరేంజ్ చేసేసేయండి పర్ఫెక్ట్. తర్వాత కొంచెం పైకి పెట్టండి, ఓకే పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత కొట్టండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి లాస్ట్ నేమ్ అయితే రాయండి, మీ ఇష్టం, ఏదైనా మీ ఇష్టం. నేను ఈ మోడల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో గణేష్ నేషన్ అయితే ఉంటుంది. తర్వాత టిక్ కొట్టండి. అపేర్ కొట్టేసి మై ఫాంట్స్కి వెళ్ళి ఇదొక ఈ ఫాంటేనా, ఓకే ఈ ఫాంట్ అనమాట, అమేజ్డ్ బ్రీత్ అని ఫాంట్. తర్వాత కలర్స్ మీద ట్యాప్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా దీని కింద అయితే అరేంజ్ చేసేసేయండి, ఓకేనా పర్ఫెక్ట్. కొంచెం పైన అరేంజ్ చేసిన తర్వాత టిక్ అయితే కొట్టండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఏమన్నా కొంచెం ఫోటోని ఇంప్రూవ్ చేసుకోవాలంటే టూల్స్కి వెళ్ళేసి ఇక్కడ అడ్జస్ట్కి వెళ్ళి అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం సాచురేషను లైట్గా, క్లారిటీ కొంచెం, కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని, షాడో కొంచెం డిక్రీజ్ చేసుకొని, కొంచెం టెంపరేచర్ని వచ్చి ఇంక్రీజ్ చేయండి. తర్వాత టిక్ అయితే కొట్టండి. లేదంటే స్నాప్సీడ్లో అయితే కూడా మీరైతే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట ఫైనల్ అవుట్ డ్యూయల్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్. ఇంకైతే సేవ్ అయితే చేశాను.